బంగా తిరుపతిలో జనసేన కార్యాలయం ముందు భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ రాష్ట్ర ప్రజలకు, జనసేన నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రాష్ట్రంలో పాలన మారుతుందని, జనసేన టీడీపీ పార్టీ రాబోతుంది అని అంటున్న జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సందర్భంగా ఈరోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పిఏసీ మెంబర్ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్యంగా ఆయన నివాసం వద్ద ఉన్నటువంటి పార్టీ కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం ఏదైతే భోగి సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారు. ఆయనైతే ఉదయం నుంచి తన కుటుంబ సమేతంగా ఇటు కార్యకర్తలు, ఇటు జనసేన నాయకులతో కలిసి ఇటు కుటుంబ సమేతంగా ఆయన ఈరోజు భోగి సంబరాలలో పాల్గొన్నారు. ఆయనైతే ఉదయం నుంచి అంటే ఏదైతే ఈ భోగి సంబరాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఆయన విశేష అయితే తెలుపుతున్నారు. ఆయనైతే మన ముందున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజైతే భోగి సందర్భంగా ఈరోజు మీ ఇంటి వద్ద అంటే పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఓం నమో వెంకటేశాయ. 2024 సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, భోగి సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి పండుగ భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగ. ఈ పండుగ నాడు ఆ దేవదేవుడు ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే రాబో సంవత్సరంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో మనందరం కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ, మీ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు, పిఏసీ మెంబర్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. అంటే ముఖ్యంగా ఈసారి ఎలక్షన్ పరంగా ప్రారంభం కాబోతున్నాయి, మరి కొద్ది సమయం ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ పండుగ తర్వాత ఏమన్నా ప్రకటించే అవకాశాలు ఉన్నాయో దీని గురించి? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో గెలుపు పార్టీలకు కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం గెలవాలి. ప్రజలు గెలవాలన్నా, రాష్ట్రం గెలవాలన్నా ఖచ్చితంగా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం, జనసేన విజయభేరి మోగించే రోజు త్వరలో ఉంది. ఖచ్చితంగా ప్రజలను గెలిపించడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లు చేస్తారు. ఈ ఎలక్షన్లో గెలవబోయేది ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం. అంటే ఈ భోగి మంటల్లోనే కాల్చేస్తున్నామా ఈ 5 ఏళ్ల వైసీపీ పాలన? ఈ చెత్త ప్రభుత్వాన్ని, చెత్త పాలనని, ఆ చెత్తంతా తీసుకొచ్చి ఈ రోజు భోగి మంటల్లో ఈ ప్రభుత్వ చెత్త పాలనని మేము కలిపేశాం. ఖచ్చితంగా రాబో భోగి సంక్రాంతికి కొత్త ప్రభుత్వంలో, జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటారు. ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉదయం నుంచి ఆయన అయితే నిర్వహిస్తున్నటువంటి ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. మరోవైపు ప్రజలు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకి, జనసేన నాయకులకు కూడా ఆయన అయితే శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్.